వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెంట్. ఈరోజు చేపల పులుసుతోటి మేము ముందుకు వచ్చేసాను. మరి మార్కెట్ నుంచి తెచ్చుకున్నటువంటి చేపలను ఎలా శుభ్రం చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలనేది కూడా ఈరోజు వీడియోలో చూసేద్దాం. మార్కెట్ నుంచి ఇది నేను కేజీన్నర ఫిష్ ముక్కలు అవి మనం ఆల్రెడీ శుభ్రం చేసినవే తెచ్చుకుంటాము. కానీ ఇంటికి తెచ్చుకున్న తర్వాత కూడా మనం వీటిని శుభ్రం చేసుకోవాలి. లేదు అనంటే ముక్క నుంచి నీచు వాసన అలాగే ఉంటుంది. మీరు అలా ప్రిపేర్ చేసేస్తే పైన కడిగేసి ప్రిపేర్ చేసేస్తే మాత్రం చేపల పులుసు అనేది ఏమాత్రము రుచికరంగా ఉండదు. కాబట్టి కొంచెం సమయాన్ని తీసుకొని చేపలని మాత్రం శుభ్రంగా కడుక్కోవాలి. దానికోసం పసుపు, ఉప్పు, పెరుగుని యూస్ చేయాలి. పెరుగు లేకపోతే మజ్జిగనైనా యూస్ చేసి మనం ఈ ముక్కలని శుభ్రపరచుకోవచ్చు. చేపలు అనేవి కర్రీ అనేది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ఎవరైనా చేస్తున్నట్టుంటే కూడా ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఏ కష్టం లేకుండా మంచి రుచికరమైనటువంటి చేపల పులుసుని మీరు తయారు చేస్తారు. ఎవరి హెల్ప్ అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ పద్ధతిని ఫాలో అయ్యి చేపల్ని శుభ్రం చేసుకోండి, చేపల పులుసుని తయారు చేసుకోండి. మనం ముందు రోజు చేసుకున్న చేపల పులుసు కంటే కూడా మనం పర్ఫెక్ట్గా చేస్తే ఆ చేపల పులుసు అనేది రెండో రోజుకి ఇంకా బాగుంటుంది. అలాగే పసుపుతో కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు పెరుగును కూడా తీసుకొని చక్కగా ఇది కూడా మొత్తం ముక్కలకు పట్టించేసేసి మనము వాటర్ని 2-3 సార్లు పోసేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. మనకి శుభ్రమైంది అనేది ఎలా తెలుస్తుందంటే మనం ఆల్రెడీ శుభ్రం చేసుకున్న తర్వాత వాటర్ పోస్తే వాటర్ అనేది స్వచ్ఛంగా కనిపిస్తాయి. అంతవరకు మీరు చేపలన్నీ శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. మనసు ముక్కలన్నీ కూడా శుభ్రమైన తర్వాత మనము ఒక వెడల్పాటి గిన్నెని తీసుకోవాలి. చేపల కోసమని ఇప్పుడు ఖచ్చితంగా గిన్నె ఒకటి దొరుకుతుంది కదా, అదైతే మనకి ముక్క ఉడకడానికి కదుపుకోవడానికి చాలా బాగుంటుంది. మనం ముక్కలు తీసుకున్నటువంటి పెద్ద గిన్నెలో పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ల వరకు, అలాగే పచ్చి కొబ్బరి పేస్ట్ గ్రైండ్ చేసుకునేటువంటి మెత్తటి పేస్ట్లా తయారు చేసుకునేటువంటి పేస్ట్, అలాగే కారం, ఉప్పు కొంచెం మన చింతపండు పులుసు వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. అలాగే ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ సైజు ముక్కలు కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ముందుగా మసాలాలను మాత్రం తీసుకొని అవన్నీ ముక్కకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇక్కడ మనం ఏది చేసినా కానీ ఇక్కడే చేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నాము అనంటే మళ్ళీ మనం ఏది యాడ్ చేయాల్సిన అవసరం రాకుండా ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ ముక్కకి మసాలా అంతా పట్టించిన తర్వాత కేజీన్నరకు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకోండి. కొంచెం తక్కువ వేసుకుంటే మాత్రం పులుపు సరిపోక ముక్క నిల్వ ఉండదు. అలాగే ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న టమాటా కూడా పెద్దగా వేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక్కటి చిన్నది వేసుకుంటే సరిపోతుంది. అవి వేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత మనకి ఎగరడానికి సరిపోయేంత మన చింతపండు పులుసు తర్వాత వాటర్ యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు వాటర్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసేసుకోవాలి. మనము ఇది చాలా ఈజీ ప్రాసెస్, చాలా బాగుంటుంది, బాగా కుదురుతుంది కూడా. అలాగే ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత చక్కగా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఒకసారి అరగంటలో దాదాపు ముక్క ఉడికిపోతుంది. కేజీన్నర అరగంటలో ఉడికిపోతుంది. మీరు ఏది తీసుకున్నా కానీ ఒకసారి చూసుకొని అది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకోండి. అంటే ఒక పావు గంట తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకోండి. ఒకవేళ మరీ తక్కువైతే వేసేసుకోండి. లేదు అంటే ముందటి ప్రాసెస్లోనే మనం అన్నీ యాడ్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అలా క్లాత్ని తీసుకొని కదుపుకోవాలి. ఆ తర్వాత ఒకవేళ ఎక్కడైనా పీస్ అనేది మీకు కలిపినప్పుడు కదలకపోతుంటే మాత్రం దాన్ని మాత్రం స్పూన్ తోటి పైకి లేపుకోండి. ఇప్పుడు దాదాపు ఈ గుజ్జు వరకు సరిపోతుంది అనుకున్నప్పుడు తీసి మనం ఒకసారి చెక్ చేసుకొని ముక్క ఉడికింది లేనిది చూసుకుందాము. ఒకసారి మీరు ఫింగర్తో దాన్ని ప్రెస్ చేస్తే అలా మెత్తగా లోపలికి వెళ్ళిపోతే ముక్క పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు అర్థం. ఎక్కువగా గరిటె పెట్టేసి కదిపేయకండి, ముక్క చెదిరిపోతుంది. మెత్తగా ఉంటుంది కాబట్టి చెదిరిపోతుంది. తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని తీసేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఒక్కొక్క పీస్ని స్పూన్ తోటి తీసుకొని వేసుకుంటూ ఉండాలి.